హాయ్ ఫ్రెండ్స్, నేను మీ త్రివేణి. ఈరోజు మన రెసిపీ కాలీఫ్లవర్ అండి. క్యాబేజీ పువ్వు అంటారు కదా, దీన్ని మంచి గ్రేవీతో చాలా రుచిగా ఉండేలాగా ఈరోజు మీకు చూపించబోతున్నాను. చూసేద్దాం పదండి. ముందుగా అయితే నేను ఇక్కడ ఒక కాలీఫ్లవర్ తీసుకున్నానండి. ఇదైతే 1/2 కిలో ఉంటుంది. 500 గ్రామ్స్ కాలీఫ్లవర్ని ఇలాగా నీట్గా తుంచుకొని చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలండి. మీడియం సైజు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకే మనం మరిగించుకున్న వాటర్ని అయితే వేసుకోవాలి. వేడి నీళ్ళు వేయడం వల్ల మనకు కాలీఫ్లవర్లో ఉన్న బ్యాక్టీరియా మొత్తం పోతుందండి. కాలీఫ్లవర్కి ఎక్కువగా బ్యాక్టీరియా ఉంటుంది కాబట్టి వేడి నీళ్ళు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలండి. పసుపు వేసుకొని ఒక 10 నిమిషాలు దీన్ని ఇలాగే పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మీడియం సైజు 3 టమాటీలని తీసుకొని మిక్సీ జారీలో వేసుకొని ఇలా ప్యూరీ చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని తాలింపుకు సరిపోయే ఆయిల్ని అయితే వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే ఒక 3-4 పచ్చిమిర్చిని ఇలా చీలికల్లా కట్ చేసుకొని వేసుకోండి. ఒక అరకప్పు ఆనియన్ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకును వేసుకుందాం. ఇప్పుడు ఇంకొకసారి ఫ్రై చేసుకోవాలి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మన కాలీఫ్లవర్ కర్రీ అయితే మంచి గ్రేవీతో రుచి అయితే అదిరిపోతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీంట్లోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకుందాం. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు ఇలా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై అయ్యాక మనం ప్యూరీ చేసుకున్న టమాటీని అయితే వేసుకోవాలి. ఇలా మొత్తాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక దీంట్లోనే ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలాగే స్పైసీకి సరిపోయే కారం వేసుకోవాలి. ఇక్కడ నేను 1½ స్పూన్ వేసుకుంటున్నాను. ఈ కర్రీకి కారం ఎక్కువగా ఉంటే బాగుంటుంది. అలాగే 1/2 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని దీని అన్నింటినీ బాగా కలుపుకోవాలండి. ఈ టమాటా ప్యూరీ నుంచి మనకి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. బాగా ఫ్రై అవ్వాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. చూడండి, మనకైతే ఈ ప్యూరీ దగ్గర పడింది, బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని నీళ్లు లేకుండా ఇలా జల్లీలో వేసి వడగట్టుకొని ఇప్పుడు ప్యూరీలో వేసుకొని కలుపుకోవాలండి. నీట్గా మొత్తం ముక్కలకు పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునే వెమ్మటి వాటర్ వేయకూడదండి. ఈ మసాలాలో ముక్కలు బాగా కొంచెంసేపు ఒక 2 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. మనకి కూర అనేది చప్పదనం రాకుండా ఉంటుందండి. ఇలా కలుపుకొని ఉండాలి. ఇప్పుడు మూత పెట్టి కొంచెంసేపు మగ్గనిద్దాం. ఇలా ఉడికాక చూడండి, మనకి ముక్కల్లో నుంచి మనకి వాటర్ అయితే వస్తుంది. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఒక మీడియం గ్లాస్తోని వాటర్ అయితే వేసుకుందాం. ఇలా వాటర్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి కాసేపు ఉడకనిద్దామండి. మూత తీసి కలుపుకుందాం. చూడండి, మనం వేసే వాటర్ కంటే మనకి ఇంకా వాటరు ఊరాయి. బాగా మెల్లగా కలపండి, లేదంటే కాలీఫ్లవర్ కాస్త పప్పు అయిపోతుంది. చూసుకొని మెల్లగా కలుపుకోండి. ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ చేయాలండి. మనం చేపలు వండేటప్పుడు ఎంత జాగ్రత్తగా వండుతాం అలా వండాలి, లేదంటే మొత్తం కర్రీ అనేది రేగిపోయి పప్పులా అయిపోతుంది. చూడండి, మనం నెమ్మదిగా కలపడం అనేది మనకి కాలీఫ్లవర్ ముక్కలు అనేవి కనిపిస్తున్నాయి. నీట్గా కుక్ కూడా అయిపోయాయి. చూడండి ఎంత బాగా ఉడికిపోయాయి. చాలా సింపుల్గా అయితే మన కాలీఫ్లవర్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. గ్రేవీగా చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.